ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణలో వింత వాతావరణం కనబడుతుంది. మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం భారీ వర్షం. ఇది తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన పడేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పిడుగులు పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలకమైనటువంటి సూచనలు చేసింది. అకస్మాత్తుగా వచ్చేటువంటి ఈ మార్పుతో ఈదురు గాలులు వీచేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. వేడి వాతావరణం కాస్త కొంతవరకు ఉపశమనం కలిగించిన పిడుగులు పడేటువంటి అవకాశం ఉండడంతో అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వానలు పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రధానంగా ఏ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, ఇక తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా మిక్స్డ్ వాతావరణంగా మొత్తం పొద్దుగాల లేసిన అంటే మార్నింగ్ టైంలో మొత్తం కూడా ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక్కసారిగా సాయంత్రం కావడంతో ఆకాశం మొత్తం కూడా చల్లబడిపోతూ ఉంది. మొత్తం కూడా మండు టెండల మధ్యలో వర్షాలు కూడా కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఉదయం 8 గంటల నుంచే కూడా ఎండలు విపరీతంగా కొడుతూ ఉన్నాయి సిరాజ్. అయితే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి కూడా 40 నుంచి 44 ఉష్ణోగ్రతల వరకు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు కూడా మొత్తం వాళ్ళు చెప్తుంది ఏంటంటే వచ్చేటటువంటి 2-3 రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పలు సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతులందరూ కూడా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పంటకు వచ్చినటువంటి చేతికి వచ్చినటువంటి కోత పంటలు ఉంటాయో అటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు సిరాజ్. ఇక మెయిన్గా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి వంటూ పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది సిరాజ్. మరి ఇక ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మామిడి తోటల్లో మొత్తం కూడా కాయలు చాలా మంచిగా కాయడం జరిగింది. మొత్తం కూడా చేతికి వస్తున్నటువంటి పంట అది. సో మామిడి తోటలు కానీ, నిమ్మ తోట కానీ ఇటువంటి తోటలు ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం కూడా కాయలు కాస్త పండ్లు అయ్యేటటువంటి సమయానికి వచ్చాయి. మొత్తం కూడా చేతికి వచ్చేటటువంటి దశలో ఒక్కసారిగా మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులందరూ కూడా కొంత వాళ్ళు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఈ రకంగా వర్షాలు మా ఎంబడి ఎందుకు పడతాయంటూ కూడా ఎవరైతే పంట చేతికి వచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇంకా వాతావరణ శాఖ అధికారులు ప్రధానంగా నేను ఇందాక మీకు చెప్పాను కదా, 5 జిల్లాల్లో మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. 5 జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో పాటుగా పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గంటకి సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు సిరాజ్. మరి రైతాంగం అయితే మొత్తం కూడా ఎవరైతే ఇప్పుడు పంట చేతికొస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులందరూ కూడా ఏదో కొంత ఆఫీస్ నుంచి వెళ్ళేటటువంటి సమయంలో కానీ, స్కూల్ నుంచి పిల్లలని తీసుకొని వచ్చేటటువంటి సమయంలో కానీ, లేదంటే మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సందర్భంలో కానీ ఏదైనా కూడా వాళ్ళు కొంత ఆవేశంతో అడుగులు ముందుకేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సిరాజ్. అంటే వర్షం పడుతుంది, తొందరగా ఇంటికి వెళ్దాము, తొందరగా గమ్యస్థానానికి చేరుకుందామని చెప్పేసి ఒక ఆలోచనతోని వాళ్ళు చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచన చేసి అడుగులు ముందేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వర్షపు నీటికి ఒక 10 నిమిషాలు వర్షం కురిసినా కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్డులు మొత్తం కూడా గుంతలు మొత్తం కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ముందు చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అసలు ముందల గుంతలు ఉన్నాయా, డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ఉన్నాయా, లేకపోతే డ్రైనేజీ గుంతలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అనేది చూసుకొని వెళ్ళినట్టు కూడా అధికారులు. భిన్న వాతావరణం అంటే ఒక్కసారిగా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి వర్షం వైపు మళ్ళడానికి అంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి రీజన్ ఏంటి? అంటే ఎల్లినో ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో. దీని ప్రభావం మొదలైంది అనుకోవచ్చా?
సిరాజ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పూర్తిగా కూడా అసలు విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి గత కొన్ని రోజులుగా. ఎక్కడ కూడా అసలు బయట ఎక్కడైనా ఆగుదాం కాస్త విశ్రాంతి తీసుకుందామంటే కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎండలు దంచి కొడుతున్నటువంటి వేళ మళ్ళీ ఒక్కసారిగా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా, అంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండలు దాదాపు 40 నుంచి 44 ఉష్ణోగ్రతల వరకు కూడా నమోదవుతూ ఉన్నాయి, విపరీతంగా కొడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా సాయంత్రం 4 దాటిన తర్వాత మొత్తం కూడా వాతావరణం కాస్త మొత్తం కూడా మారిపోతూ ఉంది. సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోతూ ఉంది సిరాజ్. మొత్తం 4 తర్వాత చల్లబడిపోతూ ఉంది, మొత్తం చల్లబడిపోయి ఇక వర్షం అంటే పడుతుంది కావచ్చు అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు 2 రోజుల నుంచి. కాకపోతే ఇప్పుడు వాతావరణ శాఖ మాత్రం చెప్తా ఉంది వర్షాలు కురుస్తాయి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పలు సూచనలు జారీ చేస్తుంది. మరి ఇప్పటికే చాలామంది కూడా వాళ్ళ పంట, అంటే వాళ్ళకు చేతికి వస్తున్నటువంటి పంట ఏదైనా ఉంటే కనుక దాన్ని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే పంట పొలాల దగ్గరికి వెళ్ళి కవర్స్ కప్పడమో లేకపోతే ఇంకేమైనా చేయడమో వాళ్ళకి తోచినటువంటి దాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిరాజ్. వాళ్ళంతా కూడా చేతికి వచ్చినటువంటి పంటని కాపాడుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో చూసుకుంటే ప్రధానంగా విద్యుత్ పోల్స్ తెగిపడడం కానీ లేకపోతే అదేవిధంగా చెట్లు విరిగిపడడం కానీ ఇటువంటి కొన్ని సమస్యలలో కూడా అనేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా వేరే రోడ్స్ మొత్తం కూడా క్లోజ్ అవుతాయి కాబట్టి ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారో, ఎవరైతే ఆ వాతావరణ శాఖ అధికారులు ఉంటారో వీళ్ళందరూ కూడా అందరికీ చెప్పడం జరిగింది సిరాజ్. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వర్షాలు కనుక కురిస్తే ఖచ్చితంగా అప్పటికప్పుడే ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా, అదేవిధంగా చెట్లు కానీ ఏమైనా ఇరిగిపడ్డా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగా వాళ్ళు కూడా చాలా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు మనము. అన్నిటికీ కూడా ఏమైనా చెట్లు ఇరిగిపడ్డా కూడా అప్పటికప్పుడే వాటిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే విద్యుత్ పోల్స్ ఏమైనా తెగిపడ్డా కూడా అప్పటికప్పుడే తీసి పెట్టే ప్రయత్నం చేయడం కానీ, ఖచ్చితంగా దీంట్లో మాత్రం అందరూ కూడా అలర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది సిరాజ్. ఇక ప్రజలు కూడా కొంతవరకు హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే హీట్ వేవ్స్తో ఇప్పటికే వేడి గాలులతో వడదెబ్బలు తగిలేటువంటి పరిస్థితులు కనబడుతుంది. దీనికి తోడుగా వర్షాలు పడితే ఒక్కసారిగా ఆమ్ల వర్షాలు, అంటే యాసిడ్ రైన్స్ అంటూ ఉంటాం, వర్షాలు ఎండల కాలంలో పడేటువంటి వర్షాలు, ఈ మొత్తం ప్రభావంతో మానవ శరీరం పైన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు మాత్రం ఖచ్చితంగా వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో, అంటే ప్రధానంగా వర్షాలని కాదు ఎండలని కాదు వాతావరణాన్ని బట్టి, ఎండలు కొడుతున్నప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది సిరాజ్. ఎండలు పూర్తిగా కూడా దాదాపు 40 నుంచి 44 ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున భారీగా కొడుతూ ఉన్నాయి కాబట్టి బయటకు రాకన్నట్టు కూడా ఎండల కొడుతున్నటువంటి వేళ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ కూడా వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా బయటకు రావద్దు, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎండాకాలంలో మాత్రం చాలామంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే సిరాజ్ దాదాపు 4 వరకు కూడా వడదెబ్బలు తడిగే చనిపోయినట్లుగా కొన్ని వార్తలు మనకు రావడం జరిగింది, కొంత సమాచారం కూడా మనకు అందడం జరిగింది సిరాజ్. ఇక వర్షాలు కురుస్తున్నటువంటి వేళ కూడా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు కానీ పశువుల కాపర్లు కానీ, మనం చిన్న చిన్న పల్లెటూర్లలో చూసుకుంటే గ్రామాలలో చూసుకుంటే మొత్తం కూడా మేకల కాపర్లు, గొర్రెల కాపర్లు, అదేవిధంగా ఆవులు కానీ బర్రెల కాపర్లు కానీ మొత్తం కూడా పంట పొలాల దగ్గరికి అటవీ ప్రాంతం వైపు వాళ్ళందరూ కూడా వెళ్ళి మేపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సిరాజ్ పశువులని. సో అటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, పిడుగులు పడేటటువంటి అవకాశం ఉంటుంది, ఈదురు గాలులు వీచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆలోచన చేసి ఒకవేళ వాతావరణం సహకరిస్తే తప్ప బయటకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. వాతావరణం సహకరిస్తేనే వెళ్ళండి, వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే వెళ్ళండి. అనవసరంగా ఏదో ముందడుగు వేసి అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు, ప్రాణాలని ముప్పులో పెట్టుకోకండి అంటూ కూడా అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు సిరాజ్. మరి ప్రజలు దీన్ని ఇప్పటికే వాళ్ళు కూడా నిజంగా అధికారులు చెప్పినటువంటి సూచనలని పాటిస్తూ ఉన్నారు. వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పినటువంటి మాటలకు తగ్గట్టుగానే రైతాంగం కానీ వాళ్ళందరూ కూడా అన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిరాజ్. పంటకు సంబంధించి కానీ లేకపోతే మామిడి తోటల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అన్నీ కూడా కొంత వర్షం వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నారు సిరాజ్. మరి వర్షం మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉండదని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీంట్లో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఏం జరగబోతుంది అనేది అయితే మనం వేచి ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో వింత వాతావరణం కనబడుతుంది. మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం భారీ వర్షం నమోదవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు ఉరుములు మెరుములతో వాన పడేటువంటి అవకాశాలు అయితే చాలా జిల్లాల్లో కనబడుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డితో పాటుగా వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పిడుగులు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా కీలక సూచనలు చేస్తుంది. అకస్మాత్తుగా వచ్చేటువంటి ఈ మార్పుతో ఈదురు గాలులో వీచేటువంటి ప్రమాదం ఉంది. వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం లభించిన
పిడుగులు పడేటువంటి అవకాశం ఉండడంతో అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోను వానలు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు వేడి గాలులు, మరోవైపు మిశ్రమమైనటువంటి వాతావరణంగా వర్షం కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది తెలుగు రాష్ట్రాలపైన. భిన్నమైనటువంటి వాతావరణ స్థితులు కేవలం ఎల్నినో ప్రభావంతోనే మొదలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు చేతికొచ్చినటువంటి పంట ఏదైతే మామిడి తోటల్లో ఈ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్ మామిడి, సో అది చేతికొచ్చేటువంటి పంట కాబట్టి ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల వల్ల, వానల వల్ల సో అది కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతుల్లో ఒకంత ఆందోళన కూడా మొదలైనటువంటి పరిస్థితులు. మరోవైపు మిశ్రమమైనటువంటి వాతావరణంతో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.